ఇప్పుడు క్లియర్గా నేను కొన్ని అంశాలను లేవనెత్తాలని అనుకుంటున్నాను. ఈరోజు రుచిత్ కానీ, ప్రత్యూష కానీ, సురేష్ అన్న కానీ, మేమందరం యువత, మిగతా వాళ్ళం ఎవరైతే యువత ఉన్నామో మేమందరం ఈరోజు గన్ పార్క్ ముందు నిల్చొని ఈ నిరసన లాంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని చేయడానికి మేజర్ కారణాలు ఒక 4 ఉన్నాయి. వాటిని అన్నింటినీ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. రివర్ ఫ్రంట్ అని అన్నప్పుడు ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది, ఇది ప్రభుత్వము విడుదల చేసిన ఇమేజ్. ఇది తప్ప మనకేం ఇమేజ్లో కనిపిస్తలేవు బయట. ఈ ఇమేజ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 108 మీటర్స్లో వాళ్ళు ఒక రివర్ ఫ్రంట్ని కడతారు. 108 మీటర్స్లో రివర్ ఫ్రంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూసీ నది అని అనుకుందాం. మూసీ నదికి 108 మీటర్స్ అంటే 2 సైడ్స్ కలిపి 108 మీటర్స్లో వాళ్ళు ఒక మేజర్ సెక్షన్లో మొత్తం కాంక్రీటైజ్ చేయబోతున్నారు. పీసీసీ అంటే ఏంటిది, పర్మనెంట్ కాంక్రీట్ అని అంటారు. దాని తర్వాత మీరు ఇంకా మిగతాది కాంక్రీట్ గ్రేడ్ ఉంటుంది M30 అని. ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ కాంపోనెంట్స్, అంటే ఏ విధంగా వాళ్ళు కట్టబోతున్నారనే అంశాలు. ఇవన్నిటిని మేము అనలైజ్ చేసి అసలు ఎటువంటి ఇంప్లికేషన్స్ వస్తాయని పరిశీలిస్తే మాకు తెలిసిన మేజర్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఎండాకాలంలో ఉన్నాము, మనందరి దగ్గర కార్లు లేవు కదా. వి ఆల్ నీడ్ టు ట్రావెల్ ఇన్ బైక్స్. తెలంగాణలో ఉన్న మోర్ దెన్ 70-80% పీపుల్ దగ్గర యాక్సెస్ టు కార్స్ లేవు. వాళ్ళందరూ ఎండలో బైక్ల మీదనే ట్రావెల్ చేస్తారు. ఆ తెలంగాణ ప్రజలందరికీ తెలుస్తుంది క్లియర్గా ఎండాకాలంలో ఎంత వేడి ఉందనేది. మీ అందరు ఫీల్ అవుతున్నారు కదా. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం ఎండకి మనం కంపేర్ చేసుకుంటే ఎంత విపరీతంగా ఎండలు పెరుగుతున్నాయి. సో ఎండలకి సంబంధించి మరియు వేడికి సంబంధించి ఒక కీలక అంశం ఉంది. ఎప్పుడైతే 21 కిలోమీటర్లలో 21 కిలోమీటర్స్లో ప్రభుత్వము రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తే, అంటే కాంక్రిటైజ్ గనక చేస్తే 21 కిలోమీటర్స్లో మూసీ నదిలో ఏం జరుగుతుందంటే ఆ మొత్తం ప్రాంతంలో 2-5% టెంపరేచర్ పెరుగుతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం ఎంత వేడి ఉందనేది నగరంలో. రేపు ఆ రివర్ ఫ్రంట్ ఉన్న చోటు నుంచి మనం పక్కన ట్రావెల్ చేస్తే పేద వర్గాల ప్రజలు ఎవరైతే ర్యాపిడో నడుపుతున్నారో, లేకపోతే అక్కడ రోడ్ల పక్కన దుకాణాలు పెట్టుకున్నారో, లేకపోతే ఏవైతే పండ్లని పూలని అమ్ముకుంటున్నారో వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి ఉంటుంది వేడికి సంబంధించి. 3-5 డిగ్రీస్ టెంపరేచర్ ఎక్కువ పెరగడం అంటే ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళ ఉపాధికి సంబంధించి. సో ఇదొక మేజర్ పాయింట్. దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ మీకు ఇంకా క్లియర్గా పేపర్లో కనిపిస్తాయి. ఇది ఒక్కటే కాకుండా రెండో అంశం ఏంటంటే వీళ్ళు సైన్స్ స్కిప్ చేసి మాట్లాడుతున్నారు. అంటే విజ్ఞానాన్ని మరియు ఏదైతే సైన్స్ ఉంటుందో దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే ఒక నది అని అన్నప్పుడు నది పైన మూసీ నది ఉంది. ఇప్పుడు మూసీ నది పైన ఏదైతే ఫ్లో ఏరియా ఉందో, అప్పర్ ఫ్లో ఏరియా ఉందో, గ్రౌండ్ ఫ్లో ఏరియా ఉందో, ఆ గ్రౌండ్ ఫ్లో ఏరియాలో ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో దానికంటే 50% ఏదైతే నీళ్ళు ఉన్నాయో అవి అండర్ గ్రౌండ్లో ఫ్లో అవుతాయి. అండర్ గ్రౌండ్ ఛానల్స్ అని అంటారు. అండర్ గ్రౌండ్ ఛానల్స్ ఉంటాయి. అవి మన నది కంటే ఎక్కువ మొత్తంలో నీళ్ళని క్యారీ చేస్తాయి. మూసీ నదికి పక్కన ఉన్న ల్యాండ్ మాస్లో అట్లాంటి అండర్ గ్రౌండ్ పాసేజ్ ఛానల్స్ ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి అవి. వీళ్ళ ప్లాన్లో ఆ అండర్ గ్రౌండ్ ఛానల్స్ని అస్సలు పట్టించుకోలేదు. ఈ ప్రశ్న ఎందుకు ముఖ్యమనంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాదర్ఘాట్లో పక్కనే ఒక ఏరియాలో ఒక బోర్వెల్ ఉందనుకుందాము. ఆ బోర్వెల్లో నీళ్లు పోవాలి కదా. సరే, ఆ బోర్వెల్లో మురికి నీళ్ళు ఉన్నాయి, మురికి నీళ్ళకి సంబంధించి మాట్లాడదాం. కానీ ఆ బోర్వెల్లో నీళ్లు ఉండాలి కదా. రేపు ఒక 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత వాటర్ క్రైసిస్ అయినా ఏదైనా వచ్చినప్పుడు గ్రౌండ్ వాటర్కి సంబంధించి ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు, అక్కడున్న ప్రజలు యూటిలైజ్ చేస్తున్నప్పుడు నీళ్లు ఉండాలి కదా బోర్వెల్ లోపల. అసలు మూసీ నదికి అటువైపు కాంక్రీట్ వేసి పర్మనెంట్గా దాన్ని సీజ్ చేసేస్తే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎట్లా జరుగుతుంది? అసలు ఆ గ్రౌండ్ వాటర్ లోపల వెళ్ళాల్సిన నీళ్ళు ఎట్లా వెళ్తాయి? ఇదొక ఇంపార్టెంట్ ప్రశ్న కాదా? ఇదొక సైంటిఫిక్ ప్రశ్న కాదా? ఇదొక అంశం. దీని తర్వాత వరదలను కాపాడుకోనికే మనం ఈ రివర్ ఫ్రంట్ కడుతున్నామని అంటుంది ప్రభుత్వం. వరదలను కాపాడుకోవడానికి రివర్ ఫ్రంట్ కనుక ప్రభుత్వం కడితే మరి అటువంటప్పుడు రివర్ ఫ్రంట్ వల్ల జమ్మూలో వరదలు వచ్చి ఎందుకు ఒక పెద్ద డిజాస్టర్ జరిగింది మీ అందరు చెప్పాలని అనుకుంటున్నాం. జమ్మూలో రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల అక్కడ ఒక హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆడ కేబుల్ కార్ కన్స్ట్రక్షన్ అని ఒక ప్రాజెక్ట్ చేసారు. అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒకవైపు నుంచి నదికి ఇటువైపు నుంచి అటువైపు ఒక కేబుల్ కార్ కట్టారు. మూసి అక్కడున్న తవి నది మీద రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల వాటర్లో ప్రెషర్ పెరిగి వాటర్ అనేది బాంబు లెక్క బ్లాస్ట్ అయింది. ఎందుకంటే అది హిమాలయన్ నదిలో చాలా ఎక్కువ ప్రెషర్తో వాటర్ వస్తుంది. సడన్గా ఇంత విత్తులో ఉన్న నది ఒక ఏరియాలో తక్కువ సైజు చేయడం వల్ల వాటర్ ప్రెషర్తో వెళ్ళి బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ కావడం వల్ల కొన్ని వేల కోట్ల నష్టం అక్కడున్న ప్రభుత్వానికి జరిగింది. ఇప్పుడు మన మూసీ నదికి సంబంధించి ఎట్లా ఇది ఒక డిజాస్టర్ అంటే, రివర్ ఫ్రంట్ ఎందుకు వరదలను సృష్టిస్తుంది, ఎందుకు పేదల ఇల్లులను కూలుస్తుంది అంటే, మూసీ నది ఇప్పుడు ఒక డిఫరెంట్ ఛానల్స్లో కవర్స్లో ఉంటుంది. దాన్ని మనము కాంక్రిటైజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ మూసీ నది లోపల ఏవైతే ఆబ్స్టకిల్స్, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, నది లోపల నీళ్లు
ఏంటి ప్రెషర్తో పోవాలంటే మధ్యలో ఆబ్స్టికల్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల ఏం జరుగుతుంది, నది స్పీడ్ అనేది తక్కువ అవుతుంది ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు. కానీ మనం అక్కడ కాంక్రీట్ కట్టినప్పుడు ఏం జరుగుతుందంటే నదిలో ఎప్పుడైతే వరదలు వస్తాయో అప్పుడు 2-5% స్పీడ్ పెరుగుతుంది, నదిది ఫ్రిక్షన్ పెరుగుతుంది. ఇది బేసిక్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్. కాంక్రీట్ కట్టినప్పుడు ఆ నది స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రజల్లో కొంత ప్రాంతం వరకు 21 కిలోమీటర్ల వరకు వరదలకు సంబంధించి మూసీ నది వరదలకు సంబంధించి ఎటువంటి నష్టం జరగదు. కానీ ఆ 21 కిలోమీటర్లు దాటిన దాని తర్వాత చాదర్ఘాట్లో కానీ అత్తాపూర్లో కానీ మిగతా ప్రాంతాలలో ఏ రకమైన ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఎంక్రోచ్మెంట్ అని అంటున్నారు మన ముఖ్యమంత్రి. మరి ప్రభుత్వం కట్టబోయే కాంక్రీట్ ఎంకరేజ్మెంట్ కాదా? ప్రభుత్వము అక్కడున్న చెట్లని తీసేసి, అక్కడున్న వన్యప్రాణులను తీసేసి, అక్కడ బతుకుతున్న పేద ప్రజలను తీసేసి అక్కడ కాంక్రీట్లు కడితే అది ఎంక్రోచ్మెంట్ కాదా? ఎంక్రోచ్మెంట్ అక్కడ నువ్వు చేస్తే నీళ్ళు ఎడిపోతాయి. మరి నీళ్ళు కింద ప్రాంతంకి పోవా? కింద ప్రాంతంకి పోయినప్పుడు 10 కత్వాలు ఉన్నాయి. ఆ కత్వాల ద్వారా అక్కడున్న 30-40 గ్రామాల్లో ఉన్న ప్రజలు మునిగిపోరా? సో ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మన ప్రభుత్వము గట్టిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే మూసీ నది కాలుష్యాన్ని మేము ఠీక్ చేస్తాం, మూసీ నది కాలుష్యాన్ని మేము పరిశుభ్రత చేస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించే మా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది. మన ప్రభుత్వము మొన్న ఒక డిపిఆర్ విడుదల చేసింది. ఆ డిపిఆర్ అంటున్నాం, మొన్న ఒక ప్రెజెంటేషన్ చేసింది. ఆ ప్రెజెంటేషన్లో దగ్గర 5 ప్రాజెక్టులని, అంటే ఇదే రివర్ ఫ్రంట్ ఏదైతే తెలంగాణలో కడతామని అంటున్నారో అదే రివర్ ఫ్రంట్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్లలో ఉంది. వాటిని అన్నిటినీ చూపిస్తూ ఇవి మాకు ఇన్స్పిరేషన్, ఇవి మాకు స్ఫూర్తి అని పెట్టినాయి. కానీ భారతదేశంలో ఒకే ఒక్క ప్రాజెక్ట్ని వాళ్ళు స్ఫూర్తి అని పెట్టిరు, ఒకే ఒక్క ప్రాజెక్ట్ మాకు ఇన్స్పిరేషన్ అని పెట్టిరు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు. గుజరాత్లో అహ్మదాబాద్లో ఉన్న సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని వాళ్ళు ఏమన్నారంటే మాకు గ్లోబల్ ఇన్స్పిరేషన్ ఇది అని అన్నారు. సో ఆ సబర్మతి ప్రాజెక్ట్కి సంబంధించి వాస్తవాలని మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాం. ఇక్కడ మీరు కనుక డేట్ చూస్తే సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కట్టింది ఎప్పుడు 2013లో దాని ఫినిష్ అయిపోయింది ప్రాజెక్టు. దాని కన్స్ట్రక్షన్ 2005లో స్టార్ట్ అయింది. మీకు ఇప్పుడు ఇది ఏదైతే ఇప్పుడు ఏదైతే లెటర్ చూపిస్తున్నానో ఈ లెటరు 2019లో ఇది ఒక రిపోర్ట్ పబ్లిష్డ్ బై మెనీ ఎక్స్పర్ట్స్. అక్కడున్న ఏదైతే హైకోర్టు ఉందో హైకోర్టు ఆదేశాలు ఇస్తే అసలు ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పరిస్థితి ఏంది, నిజంగా ఇది నీళ్ళని సాఫ్ చేసిందని గుజరాత్ హైకోర్టు ఒక ఆదేశం ఇస్తే అక్కడున్న పర్యావరణ కార్యకర్తలు అందరూ కలిసి ఒక సైంటిఫిక్ స్టడీ చేసినారు. ఆ సైంటిఫిక్ స్టడీలో తేలిన అంశాలు ఏందో మీకు చెప్తా చూడండి, మీరు ఒకసారి చూసుకోండి. లెవెల్స్ చూడండి మీరు ఒకసారి, అన్నీ ఎక్స్ట్రీమ్లీ పొల్యూటెడ్. ఈ స్టడీని ఈ లెక్కలని కనుక మనం కన్సిడర్ చేస్తే భారతదేశంలోనే అత్యంత కాలుష్యమైన నది లిస్టుని మనం తీస్తే, లేటెస్ట్ లిస్టుని తీసినా కానీ 2వ స్థానంలో సబర్మతి ఉంది. 2005లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, 2013లో దాన్ని ఇనాగరేట్ చేసిర్రు. ఇప్పుడు మనము 2026లో ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు అవుతుందా? 10 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది ఆ ప్రాజెక్టు షురూ అయ్యి. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎందుకు మరి ప్రభుత్వము చేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు? ఎందుకు భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నది లిస్టులో నెంబర్ 1లో ఉంది అది? సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రశ్న కదా. ఒక ఫెయిల్యూర్ మోడల్ని తెలంగాణకి ఎందుకు తీసుకొస్తున్నారు? 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫెయిల్యూర్ మోడల్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇది ముఖ్యమైన ప్రశ్న కాదా? సబర్మతి మోడల్ అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్. దాన్ని మీరు ముద్దుగా పీపీటీలో పెడితే ఏం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? యువతకి చదువు రాదా? మా అందరికీ బేసిక్ సెన్స్ లేదా? మేము రీసెర్చ్ చేయలేమా? ఆడికి పోయినాం మేము. ఆడికి వెళ్ళి అసలు సబర్మతికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏందని పరిశీలిస్తే మాకు ఈ పేపర్ దొరికింది. ఈ పేపర్లో ఏముంది? క్లియర్గా ఈ పేపర్లో ఉన్న సైంటిఫిక్ రిపోర్ట్స్ని మనం చూస్తే బిఓడి లెవెల్స్, పిహెచ్ లెవెల్స్, మిగతా లెవెల్స్ అన్నిటిని మనం చూస్తే ఎక్స్ట్రీమ్లీ పొల్యూటెడ్. ఎంత పొల్యూటెడ్ అంటే లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఆడ మన కేంద్ర ప్రభుత్వం కిందట ఒక కాంపిటీషన్ పెడదామనుకురు, స్విమ్మింగ్ పోటీ పెడదామనుకురు. ఆ స్విమ్మింగ్ పోటీలో వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే సబర్మతి కాడ కాంక్రీట్ ఉంది కదా, దీని లోపల మనము ఈత కొట్టే పోటీ పెడదామని అనుకున్నారు. కానీ రేపు ఈవెంట్ జరుగుతుంది అంటే ఈరోజు వాళ్ళు వెనక్కి తగ్గి ఐఐటి గాంధీనగర్లో ఆ ఈవెంట్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అడిగితే గుజరాత్ స్పోర్ట్స్ చైర్మన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ సబర్మతి నీళ్ళని కనుక మన బాడీకి టచ్ అయితే మన హెల్త్ మొత్తం నాశనం అయిపోతుంది, స్పోర్ట్స్ ప్లేయర్ హెల్త్ మొత్తం నాశనం అయిపోతుంది అన్నది. అంటే ఏదైతే వర్స్ట్ ప్రాజెక్ట్ ఉందో, ఏదైతే ఒక ఫెయిల్యూర్ మోడలో, ఫ్రాడ్ మోడలో, ఫాల్స్ మోడలో, ఆ మోడల్ని తెలంగాణకి ఎందుకు తీసుకొస్తున్నారు నాకు అర్థం కాదు. మేము అందరం ప్రశ్నిస్తుంది ఏంది, అరే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే కాకుండా రివర్ ఫ్రంట్ అంటే సిమెంట్ కట్టే ప్రాజెక్టులు జరగవు, కొన్ని చోట్లలో ఆల్టర్నేటివ్ ప్లాన్లు ఉన్నాయి. అట్లాంటి ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్నే మీ ముందుకి పెట్టాలని అనుకుంటున్నా.
ఇది ఈకాలజికల్ గైడ్ లైన్స్ అండ్ రికమెండేషన్స్ ప్రిపేర్డ్ బై సిటిజన్స్ ఆఫ్ పూణే. పూణేలో ఉన్న ప్రజలు ఈ డాక్యుమెంట్ని తయారు చేసినారు. దగ్గర 2 సంవత్సరాలు కష్టపడి అక్కడున్న నదికి సంబంధించి అసలు అవసరమైన అంశాలు ఏంది, అక్కడ కూడా రివర్ ఫ్రంట్ కడతామని అంటే అసలు రివర్ ఫ్రంట్ కాదు మనకు కావాల్సిందని చెప్పి వాళ్ళు ఈ డాక్యుమెంట్ని తయారు చేసినారు. మేము ఈ డాక్యుమెంట్ని పంపించినాం ప్రభుత్వానికి ఈమెయిల్ రూపంగా. మస్తు ప్లాట్ఫామ్స్లో ఇప్పటికే చెప్తున్నాము, మీ దగ్గర ప్రింటింగ్ కాస్ట్కి డబ్బులు లేకపోతే మేము ఇస్తాం, తీసుకోర్రి. ఈ కనీసం ఇట్లాంటి డాక్యుమెంట్లను రిఫర్ చేయరు. ఆల్టర్నేటివ్ మోడల్స్ 100 ఉన్నాయి. రివర్ ఫ్రంట్లో కాంక్రీట్ కట్టడమే కాకుండా మిగతా మెథడ్స్తో కూడా రివర్ ఫ్రంట్ చేయొచ్చు. మరి ఎందుకు ఆ మోడల్స్తో ముందుకు పోవట్లేరు? ఇవే అంశాలను మేము మళ్ళీ లేవనెత్తడానికి ట్రై చేస్తున్నాం. ఇదొక్కటే కాకుండా మూసీ నదికి సంబంధించి ఇదొక పెద్ద ఫ్రాడులెంట్ ప్రాజెక్టు. ప్రభుత్వం ఇంటెన్షన్ ఏందో అయితే మనకి మీడియాలో చెప్తున్నారు వాళ్ళు, మేము మూసీ నదిని సాఫ్ చేస్తాము, మూసీ నదిలో నీళ్ళని క్లీన్ చేస్తాము, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. కానీ మేము వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన పేపర్స్ని చదివితే మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఇదొక ఫాల్స్ మోడల్. అంటే తెలంగాణ ప్రజల డబ్బులు వృధా అవుతాయి తప్ప ఈ ప్రాజెక్ట్ జరిగితే మనకు ఎటువంటి లాభం జరగదు. వాళ్ళ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మూసీ నది నీళ్ళని సాఫ్ చేయాలనేది ఇది కరెక్టే. కానీ ఈ రివర్ ఫ్రంట్ మోడల్తో పోతే మన పేద ప్రజల డబ్బులన్నీ ఒక డబ్బు నోటు జేబులోకి పోతాయి తప్ప నిజంగానే మూసీ నది నీళ్ళ సాఫ్కి పోవు, లేకపోతే నిజంగానే మూసీ నది పర్యావరణాన్ని రక్షించుకునే అంశాలకి పోవు. కాబట్టి ఇదే అంశాలకు సంబంధించి సయ్యద్ బిలాల్ భాయ్ అని హ్యూమన్ రైట్స్ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆయనే గత 30 సంవత్సరాల నుంచి మూసీ నది మీద రకరకాల ప్రాజెక్టులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చి నందనవనం ప్రాజెక్ట్ అన్నాడు, దాని తర్వాత సేవ్ మూసీ ప్రోగ్రామ్ అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నాడు. ఇట్లా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ జరిగినాయి.